Hi, welcome back to Sunday Special. We missed last Sunday. అయితే లాస్ట్ అయితే ప్రీవియస్ వీడియోలో నేను త్రీ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాను కదా, ఉత్తములు, మధ్యములు, అధములు అని. హౌ టు డీల్ విత్ దెమ్ అంటే సింపుల్గా ఏం లేదండి. ఉత్తములు వాళ్ళని లైఫ్లో ఎప్పుడు వదిలిపెట్టకూడదు. అట్లాంటి ఉత్తములు దొరకటమే అరుదుగా లభించినటువంటి అవకాశం, భగవంతుడు కలిగించిన అవకాశం. అంటే వాళ్ళతోటి హీ మేడ్ అస్ గెట్ అట్రాక్టెడ్ టు దెమ్. వాళ్ళని వీ షుడ్ హ్యాంగ్ అరౌండ్. అసలు వాళ్ళని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వి గెయిన్ ఎ లాట్ ఆఫ్ విజ్డమ్. అయస్కాంతానికి రాసుకుంటూ పోతే ఇనుము కూడా అయస్కాంతం అయిపోతుంది అంటారు కదా. మనం కూడా వాళ్ళు ఉత్తములు, అయస్కాంతం లాంటి వాళ్ళు, మనం వాళ్ళ అవుతాం. ఏదో ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండి మనకి మంచి బుద్ధి కలిగితే తప్ప ఉత్తములు మనకి తారసపడరు. లేకపోతే మనకి దొరికే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మనల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు దొరుకుతారు. డిపెండింగ్ అపాన్ అవర్ విజన్ అండ్ అప్రోచ్. మధ్యముల వ్యవహారానికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, చెప్పాను కదా, నాకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్. మామూలుగా ఇంకోలా రకరకాలుగా చెప్పచ్చు మధ్యముల గురించి. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు కాదు, అంటే హార్మ్ఫుల్ కానక్కర్లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఎలిమెంట్ ఆఫ్ జెలసీ వాళ్ళలో ఉంటుంది. ఎలిమెంట్ ఆఫ్ జెలసీని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఎలిమెంట్ ఆఫ్ జెలసీ కొంచెం తగుమాత్రంగా సఫిషియెంట్గా ఉంటే వాళ్ళు మధ్యములే. ఎలిమెంట్ ఆఫ్ జెలసీ అస్సలు లేకుండా ఉంటే కూడా ఉత్తములే. లేదా ఎలిమెంట్ ఆఫ్ జెలసీ ఉన్నా చాలా తక్కువ మాత్రంలో ఉండి తాను సంభాళించుకునే వాళ్ళు ఉత్తములు. అంటే దాదాపు ఉండదు, వాళ్ళకి జెలసీ ఫీలింగ్ ఉండదు. ఉన్నా కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అడ్జస్ట్ నార్మల్ అయిపోతారు. కొంచెం క్షణికం పాటు ఆలోచించినా తర్వాత నార్మల్ అయిపోతారు. ఈ మధ్యములకు వచ్చేటప్పటికి జెలసీ ఉంటుంది, అయితే హార్మ్ఫుల్ కాదు. డైరెక్ట్గా హార్మ్ చేయరు, కానీ బట్ మేలు కూడా చేయకపోవచ్చు. ఎట్లా అంటే చెప్పాను కదా ఎగ్జాంపుల్, వాళ్ళు బాగుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నా అంత బాగోకూడదు, నా అంత సుఖంగా ఉండకూడదు, నాకున్నంత దర్జా స్టేటస్ వాళ్ళకు ఉండకూడదు, నాకన్నా కొంచెం దిగువ స్థాయిలో వాళ్ళు ఉండాలని కోరుకోవటం. ఇప్పుడు బాసు వీడెప్పుడు నన్ను లేపేసి నా సీట్లో కూర్చుంటాడని భయపడతాడు అంటారు కదా జాబ్స్లో. కొంచెం స్మార్ట్ ఫెలో అయితే అసిస్టెంట్ని చూసి బాస్ భయపడతాడు. ఎందుకని? వీడు చూడబోతే నా సీట్కి ఎసరు పెట్టేటట్టు ఉన్నాడు. అట్లా అన్నమాట. సో నా స్థాయికి రాకూడదు. చెప్పాను కదా, తుమ్ ముझे చాహో నా చాహో కోయి బాత్ నహీ. ముఖేష్ పాట అండి అది. తుమ్ కిసి ఔర్ కో చాహోగి తో ముష్కిల్ హోగి అని. నువ్వు నన్ను ప్రేమించకపో పర్వాలేదు, కానీ నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే మాత్రం చాలా కష్టం, అది భరించడం కష్టం అని. నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, ఇంకొకరిని ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం నేను భరించలేను. అది పాట చాలా సరదాగా ఉంటుంది, ఫన్నీగా. అట్లాగే వీళ్ళ విషయంలో ఏమిటి చేయాలంటే ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ముందు ఐడెంటిఫై చేయాలి అట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మన చుట్టూ. మన ఫ్రెండ్స్, మన మిత్రులు, మన ఆఫీసుల్లో కానీ, మన ఫ్యామిలీస్లో కానీ, లేకపోతే మన క్లోజ్ రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ జాగ్రత్తగా వీళ్ళు బయటపడరు. మనకు తెలియదు, చాలా కష్టం. ఎక్కడో రేర్గా ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే బయటపడతారు, లేకపోతే అది కూడా పడరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని సాధ్యమైనంత వరకు మన వ్యవహారాలు ఓపెన్గా కుల్లా డిస్కస్ చేయకూడదు ప్రతిదీ వాళ్ళతో. మీరు బాగా డబ్బులు సంపాదించారు, లేదా సంపాదిస్తున్నారు, ఆర్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, షేర్ చేసుకోకండి. మీరు షేర్ చేసుకుంటే, అమ్మో వీడేంటి పెద్దోడైపోయేటట్టున్నాడు, వీడు నాకంటే ఎదిగిపోయేటట్టున్నాడే. వాళ్ళు ఒకసారి మీరు బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా స్టడీ చేయండి.
మీరు బాడీ లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా సర్కిల్లోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లెసన్స్ అవి వీడియోలో పెడుతున్నానంటే అని తెలిసి అంటే కొద్దిగా సక్సెస్ఫుల్గా ఉన్నాను, అయ్యానని తెలిసి మాట్లాడుతూ కొద్దిగా అదోలాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే లక్కీగా ఏంటంటే నేను ఇవన్నీ కాచి పడిపోచాను కాబట్టి ఓహో ఈ అబ్బాయి కొద్దిగా లోపల ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. టీచరు ముఖ్యంగా వెల్ వర్స్డ్ ఇన్ స్టడీయింగ్ ద బాడీ లాంగ్వేజ్. బై ప్రొఫెషన్ టీచర్స్కి ఆ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఓహో ఈ అబ్బాయి కొద్దిగా ఇదవుతున్నట్టున్నాడే. అప్పుడు నేనేం చేస్తానంటే ఇంకేదైనా కొంచెం బాధలు చెప్పుకుంటా, కష్టాలు చెప్పుకుంటా, అంటే నెగిటివ్ పాయింట్స్ చెప్పుకుంటా అన్నమాట. అంటే పాజిటివ్స్ కంటే తక్కువ నెగిటివ్స్ చెప్పుకుంటా. మా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్తుంటాను, మరి అంత ఎక్కువగా చెప్పకండి, ఇవన్నీ హైలైట్ చేయకండి అని. ఆ అబ్బాయి ఎలా మెసేజ్ పెట్టాడు చూడండి, ఈ అబ్బాయి ఎలా మెసేజ్ పెట్టాడు చూడండి అని ఎవరైనా పొగుడుతూ మెసేజ్లు పెట్టారనుకోండి, ఆ మెసేజ్లు మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో దే వాంట్ టు హైలైట్, దే వాంట్ టు షో టు కొంచెం నేను ఐ ప్లే ఇట్ డౌన్, నేనే అట్లా వెళ్ళకండి. ఎందుకని అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు అనుకోండి. రిసీవ్ చేసుకోలేని వాళ్ళు ఏంటి పాపం, వాళ్ళకి రాత్రి అంతా నిద్ర పట్టదు. ఈయనేంటి ఇట్లా ఎదిగిపోయాడు లేదా ఎదిగిపోతున్నాడు, అదే ఆలోచన. పక్కవాడు లేదా తెలిసినవాడు కానీ లేకపోతే దూర బంధువు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా అపరిచితుడు కావచ్చు, ఎదుగుతుంటే భరించలేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఎవరు ఎదిగినా భరించలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అదమ్ముల కేటగిరీయే. వాళ్ళు పాపం పుట్టుకతోనే అలా తెచ్చుకున్నారు. అలా కాకుండా కొంచెం దగ్గర వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎదిగితే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, భరించలేని వాళ్ళు ప్రపంచమే ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నాకు తెలిసిన ఈ వ్యక్తి బాగా తెలుసు కదా, ఈ వ్యక్తి నాకంటే ఎక్కువ ఎదిగితే కష్టమే అట్లా అనుకునేవాళ్ళు మధ్యములు. నాకు బాగా గుర్తు, నేను యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో, యూనివర్సిటీ అయిపోయినట్లుంది, ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీటెడ్. ఒక అబ్బాయి మామూలుగా హాస్టల్స్కి వస్తూ ఉండేవాడు. అప్పుడు అబ్బాయి నేను అనుకోవటం రిజిస్టర్ ఆఫీస్లో, యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసులో ఏదో టెంపరీ పోస్టులో జాయిన్ అయినట్టున్నాడు. తర్వాత మా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. వాడి గురించి మాట్లాడుతూ ఎంత గొప్ప ఇదైపోయాడు, అదైపోయాడు, అట్లా అయిపోయాడు, నువ్వు కూడా బాగానే సెటిల్ అయ్యావు అన్నట్టుగా మాట్లాడేస్తున్నాడు, ఓపెన్గానే మాట్లాడేస్తున్నాడు. అంటే పాపం భరించలేకపోతున్నాడు అనమాట. ఏంట్రా బాబు వీడు ఇంత ఈర్ష్యపడిపోతున్నాడు, అంత ఇదైపోతున్నాడు, మా ఫ్రెండ్ గురించి అంత ఇదిగా మాట్లాడేస్తున్నాడు, మీ వాడు భలే ఇదైపోయాడు, భలే ఎదిగిపోయాడు, అంటే వాడు బాగా చేస్తున్నాడు, వాడు ఏదో జాబ్ జాయిన్ అయ్యాడు, ఏదో బాగా చేస్తున్నాడు అనేది వీడికి కంటకింపుగా ఉంది, బాధగా ఉంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి, వీడు చాలా ఈర్ష్యపడిపోతున్నాడు. అంటే ఎక్కువ వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు, నిద్ర కూడా పోరు, అయితే బయటికి కనిపించరు. చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు, ఈర్ష్యపడుతున్నట్టు, మన ప్రగతిని, మన ప్రోగ్రెస్ని భరించలేకపోతున్నారు అన్న విషయం బయటపడరు. వెరీ డేంజరస్. అందుకని మనం ఏం చేయాలి, ఏవో కష్టాలు సాధక బదులు కష్టాలు చెప్పాలి. లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి, అప్పు కట్టాలి, లేకపోతే ఈఎంఐ కట్టాలను ఏంటి అందులో యూట్యూబ్లో ఏంటి వస్తాయి అంత, అదే కానీ చాలా రకరకాలవి ఉంటాయి. అంటే ఏదైనా నెగిటివ్ సైడ్ మాట్లాడటం, మనం నెగిటివ్ సైడ్ కొంచెం ఎందుకు మాట్లాడుతుంటే నేను ఎందుకు మాట్లాడతానంటే పాపం అట్లీస్ట్ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. అంటే ఈయనకి కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి, అంత కేక్ వాక్ కాదు అని అనిపిస్తే కొంచెం ప్రశాంతంగా నిద్రపోతాడు ఆ మనిషి. లేకపోతే అమ్మో ఈయనేంటి యూట్యూబ్ ఆ మనిషి భరించలేడు. ఆ మనిషి ఆరోగ్యం పాడు చేయడానికి నేను దోహదపడుతున్నట్టు ఇండైరెక్ట్గా. కావాలని నేనేం చేయలేదనుకోండి, బట్ తనకు తానే కొని తెచ్చి పెట్టుకుంటున్నాడు. అందుకని ఎప్పుడైనా నాకంటే పైకి వీళ్ళు వెతకూడదు, నేనే పైకి ఉండాలి అనుకునేవాళ్ళు, అయ్యే నేనేంటి ఇలా కింద ఉండిపోయాను, వీళ్ళేంటి పైకి వెళ్ళిపోతున్నారు, పైకి ఎదిగిపోతున్నారు అనుకునేవాళ్ళు మధ్యముల కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ డేంజరస్. వీ హ్యావ్ టు అవాయిడ్ దెమ్. సాధ్యమైనంత వరకు ఏంటంటే తక్కువ రివీల్ చేయాలి, తక్కువ మాట్లాడాలి.
మన విషయాలు ఎక్కువగా షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా మన అచీవ్మెంట్స్ కానీ ప్రోగ్రెస్ కానీ షేర్ చేసుకోకూడదు. జనరల్గా ఎందుకు షేర్ చేసుకుంటాం? మనం ఏదైనా అచీవ్మెంటు ఏదైనా సాధిస్తే ఏదైనా వెన్ వి అచీవ్ సంథింగ్ వి ఫీల్ లైక్ షేరింగ్ ఇట్. కానీ ఎవరితో షేర్ చేసుకోవాలి? అందరితో కాదు. కొందరు అసలు భరించలేరు. ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటే మీకు నిద్ర లేకుండా చేస్తారు. వాళ్ళు నిద్రపోరు కదా. వాళ్ళు నిద్రపోనప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆ థాట్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తున్నారు కదా వాళ్ళు. అందుకని మీకు నిద్ర పట్టదు. అనవసరంగా కోరి కష్టాలు తీసుకున్నట్టు. అవాయిడ్. తక్కువ చెప్పండి. బెటర్ డోంట్ సే. ఎందుకంటే మనం ఎందుకని మన ఆనందాన్ని షేర్ చేసుకోవటం, మన జాయ్ని, ఆనందాన్ని, అచీవ్మెంట్ని షేర్ చేసుకోవాలని అనుకుంటాం, పంచుకోవాలని అనుకుంటాం. వాళ్ళేంటి ఎప్రిసియేషన్. బికాజ్ హ్యూమన్ మైండ్ వాంట్స్ ఈజ్ ఎప్రిసియేషన్. మనిషికి ఆకలి దప్పులతో అన్నా భరించగలడు, కానీ ఎవరో పెద్ద లీడరు ఆవిడ చెప్పింది ఎప్పుడో చాలా కాలం కింద నాకు గుర్తు. ఆకలి వేస్తే ఆకలి తీరుతుంది కానీ, దాహం వేస్తే దాహం తీరుతుంది కానీ, కీర్తి, ప్రశంస అనేటటువంటి ఆకలి దాహం ఎప్పటికీ చల్లారదు అని. అంటే ప్రశంసాకి భూక్ ప్యాస్ కభీ మిట్తీ నహీ అని చాలా హిందీలో చాలా చక్కగా చెప్పింది ఆవిడ. అంటే ప్రజలు నన్ను శ్లాఘించాలి, అప్రిషియేట్ చేయాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి అనేటటువంటి టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ ప్రతి వ్యక్తిలోనూ దాగి ఉంటుంది. జ్ఞాని అయినవాడు, గొప్పవాడు కొంచెం బయటకు వస్తాడు. వీళ్ళు పొగుడుతున్నారు, ఇట్స్ ఓకే, నేనేం ఉబ్బి అయిపోకూడదు, ఓకే, నిజమైన జెన్యున్గానే పొగుడుతున్నారేమో నాకు తెలియదు కానీ ఇట్స్ ఓకే. వాళ్ళ పొగడతలు, ఎదుటి వాళ్ళ పొగడతల కోసం నేనేం పని చేయక్కర్లేదు, ఓకే, నేను నా పని అనేది నేను చేస్తున్నాను, ఎదుటి వాళ్ళు పొగుడుతున్నారు, ఇట్స్ ఓకే. అంటే ఆ బ్యాలెన్స్ ఎవరికి ఉంటుందంటే వైజ్ పీపుల్ అయితే తక్కువ మంది ఉంటారు. 99.9% పీపుల్కి ఏంటంటే ప్రశంసాకి భూక్ అంటే ఆకలి. అది ఆకలి ఎప్పటికీ చచ్చిపోదు. నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలని అనుకుంటుంటారు. దీనిలో ఏంటంటే మొత్తం తన అచీవ్మెంట్స్ ఉన్నది లేనిది చక్కగా చెప్పేసుకుంటుంటారు. నాకు ప్రమోషన్ వస్తుందని చెప్పాడు మావాడు, నేను అది చేశాను, ఇది చేశాను, నేను అది చేసి ఇచ్చాను, బ్రహ్మాండంగా. వాడు భలే ఏమన్నాడు, వాడు కళ్ళు అంటుకునేరా, ఇట్లా మొదలు పెడతారు. అసలు నేను ఇంటర్వ్యూ చేస్తే వాడు అదిరిపోయాడు, అట్లా అన్నమాట. సో నాకు పిఎంఓలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అపాయింట్మెంట్ దొరికింది. వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, నేను అది చేసి ఇచ్చేసి మొత్తాన్ని సాధించాను, వెళ్ళిపోయాను. ఆఫీసులో అపాయింట్మెంట్కు వచ్చింది, వెళ్ళిపోయాను. ఇవి అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్. ఈ అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ ఎప్పుడు కూడా రేర్గా అతి తక్కువ మంది ఉత్తములు అబ్జర్వ్ చేసుకోగలిగిన వారు అనుకుంటేనే షేర్ చేయాలి, లేదా మన శ్రేయోభిలాషులు అయితే షేర్ చేయాలి. మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, పేరెంట్స్ 100% ఏం పర్వాలేదు, అక్కడ కూడా కొంచెం ఉండొచ్చు కంపారిజను. బట్ పేరెంట్స్, బ్రదర్సు, సిస్టర్స్ నేను అనుకోవటం ఓకే. ఫ్రెండ్స్, టైం టెస్టెడ్ ఫ్రెండ్ అయితే, మన శ్రేయోభిలాష అయితే, నిజంగా మన మేలు కోరుకునే ఫ్రెండ్ అయితే అలా తక్కువగా ఉంటారు. ఫ్రెండ్ లాగా కనిపిస్తారు కానీ నిజమైన ఫ్రెండ్స్ కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపేంద్ర అనే కదా, ఉపేంద్ర అనుకుంటా అధికారిక ప్రశ్న నావెల్ నేను చెప్పాను కదా, సబ్ దోస్త్ హై సబ్ అప్నే మతలబ్కే సచ్ మే కోయి కిసీ కా నహీ, సబ్ దోస్త్ హై అప్నే మతలబ్కే సచ్ మే కోయి కిసీ కా నహీ అనేస్తాడు ఆయన. అందులో ఒక క్యారెక్టర్ చెప్పిస్తాడు అన్నమాట. సబ్ దోస్త్ హై అప్నే మతలబ్కే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ విషయంలో అందరూ కాదు. మరి చాలా ఫ్రెండ్ గురించి బాగా తెలిస్తే, మనమంటే నిజంగా ఇష్టపడేవాడు, మన శ్రేయస్సు కోరుకునేవాడు, అట్లాంటి వాడు అనిపిస్తేనే తప్ప షేర్ చేసుకోకూడదు. చూడండి, ఎందుకంటే మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులే వేరేయా, విశ్వదాభిరామ వినరవేమ అని పైకి కనిపించే మృదువుగా చక్కగా కనిపించినంత మాత్రాన వాళ్ళు జెంటిల్మెన్ అని అనుకోవడానికి లేదు. జాగ్రత్తగా చూడాల్సిందే. ఇది ఈ కేటగిరీ.
మరో కేటగిరీ ఇల్ టెంపర్డ్ పీపుల్. ఇల్ టెంపర్డ్ పీపుల్ అంటే షార్ట్ టెంపర్మెంటు, సడన్గా కోపం వచ్చేసేవాళ్ళు, అరిసేవాళ్ళు, ఏంటంటో అయిపోతుంటారు. తర్వాత ఫాస్టిడియస్ పీపుల్ అంటే ఏ విధంగానూ ఈ కేటగిరీ పీపుల్ని మనం సాటిస్ఫై చేయలేం, ఏమి చేసి సంతృప్తిపరచలేం. కోడిగుడ్డు నుంచి ఈకలో ఎంట్రికలు లాగుతుంటారు చెప్తారు కదా, ఆ కేటగిరీ ఉంటారు. ముందు చూడండి, ఇల్ టెంపర్డ్ పీపుల్ ప్రతి చిన్నదానికి గ్రంబ్లింగ్ టైపు, ఫాల్ట్ ఫైండింగ్. అదేంటి ఇదేంటి అది అలా జరిగింది ఇలా జరిగిందని. ఇప్పుడు ఆఫీసులో బాస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో మన ఇంటరాక్షన్ ఉంది. అన్ఫార్చునేట్లీ మన దురదృష్టవశాత్తు వాళ్ళతో సంపర్కం ఉంటే వాళ్ళు రెచ్చిపోతుంటారు. వీ షుడ్ అవాయిడ్ దెమ్. ఎందుకంటే ఈ ఇల్ టెంపర్డ్ పీపుల్లో ఒక కేటగిరీ ఏంటంటే ఎదుటివాడిని ఏదైనా చిన్న అంటే వాళ్ళు ఏంటంటే దే కాంట్ అడ్జస్ట్ విత్ పీపుల్. దే కాంట్ ఎట్లా చెప్పాలంటే ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ కానీ ఫాల్ట్స్ కానీ వాళ్ళు టాలరేట్ చేయలేరు, క్షమించలేరు, అసలు ఏమాత్రం భరించలేరు. అది ఉంటుంది వాళ్ళలో, ఆ రకమైన టిమిడిటీ ఉంటుంది. ఎదుటివాడి చిన్న ఫాల్ట్ని మ్యాగ్నిఫై చేసి ఇలా చేసి అరిసేసి అట్లా ఏంటి ఇట్లా ఎందుకు చేసావు అట్లా ఎందుకు చేసావు. ఇప్పుడు నౌకర్ని పంపించాం, ఏదో కొనుక్కురారని పంపించాం, వాడు కొనుక్కురాలేదు, సరిగ్గా ఇంకేదో కొని తెచ్చాడు, లేదేదో జరిగింది. అలా చేసావు అసలు అది లేదు ఇది లేదు, అసలు నీ సంగతి తేలుస్తాను. వాడి మీద అరిసేసి అటు చేసి ఇటు చేసి వాడికి ముక్కలు ఇప్పుడు కటికి వాడు మాంసాన్ని ముక్కలు కొడుతుంటాడు చూసారా, కత్తితోటి టక్ మన కొడుతుంటాడు. కటికి వాడు మాంసం కైమా కొట్టినట్టు ఎలా కొడుతుంటాడో ముక్కలు కొడతాడో అలా ఉంటాయి వాళ్ళు మాట్లాడతాయి. ఎందుకు అలా ఉంటుందంటే దాన్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటే పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ సంస్కారాలు, కర్మ ఇదంతా క్యారీ ఫార్వర్డ్ కర్మ ఇవన్నీ అలా ఆ యాంగిల్లో తీసుకోవాలి. ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే వాళ్ళు బై బర్త్ కొంత డిస్సాటిస్ఫాక్షన్తో పుట్టారు. తర్వాత వాళ్ళకి న్యాచురల్గానే దే అట్రాక్ట్ సిమిలర్ థింగ్స్. అటువంటి పేరెంట్స్కే పుడతారు. చాలా సందర్భాల్లో అయితే ఆ పేరెంట్స్ కూడా కొంచెం ఆ టైప్గా ఉంటారు. జీన్స్ అంటారు కదా, పేరెంట్స్ ఆ టైప్ కాకపోయినా ఈ పర్టికులర్ వ్యక్తి ఆ కుటుంబంలో పుట్టాడు అంటే ఏదో కారణం చేత పుట్టాడు. అయితే అన్సాటిస్ఫైడ్ సోల్ అనమాట. తర్వాత ఆ అన్సాటిస్ఫైడ్ సోలు అప్రోచే నెగిటివ్గా ఉంటుంది కదా, అతనికి తారసపడే సిచ్యువేషన్స్ ద పీపుల్ హీ కమ్స్ అక్రాస్ ఆర్ దోస్ పీపుల్ హూ డూ సంథింగ్. దాంతో ఇంకా చిర్రెత్తిపోతుంటాడు. ఈ ప్రపంచం అంతా ఇంతే, వీళ్ళంతే, వాళ్ళంతే, వాడలాగా వీడలాగా. వాడు అశాంతితోటి, ఏ వ్యక్తి అయితే అశాంతితో ఉంటాడో వాడు ఈ ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వడు. ఎన్ అన్సాటిస్ఫైడ్ సోల్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నారు. ఎన్ అన్సాటిస్ఫైడ్ సోల్ ఈజ్ వెరీ డేంజరస్. అల్లకల్లోలం సృష్టిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మనశ్శాంతి లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు మనశ్శాంతితో ఉండకూడదు. ఎదుటి వాళ్ళ శాంతి సౌభాగ్యాలని గట్టిగా పీక్కుని లాక్కెళ్ళిపోతారు, లాక్కోవాలని చూస్తారు, భంగం కలిగించడానికి, శాంతి భంగం కలిగించడానికి చూస్తారు. జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. సైకోపాత్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సైకోపాత్స్ ఎట్లా ఉంటారంటే, నేను అన్ఫార్చునేట్లీ హ్యావ్ సీన్ సో మెనీ సైకోపాత్స్ ఇన్ మై లైఫ్. ఏమో నేను అట్లా అట్రాక్ట్ అయ్యానేమో, నాకు చాలా సైకోపాత్స్ తారసపడ్డారు లైఫ్లో. అయితే కొద్దిగా నాకేంటి ఎక్కడికి వెళ్ళినా సైకోపాత్స్ వస్తున్నారు ఏంటి అని అనుకున్నాను చాలా కాలం. తర్వాత గ్రాడ్యువల్గా లక్కీగా నాలో వచ్చిన మార్పులు అయితేనేమి ఇంకోటి అయితేనేమి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఐఎమ్ గెటింగ్ అవే. అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐ హ్యావ్ నాట్ బీన్ అట్రాక్టింగ్ దెమ్. అంటే నా థాట్ ప్రాసెస్లో మార్పు రావటం వల్లనేమో బహుశా. ఈ సైకోపాత్స్ ఎలా ఉంటారంటే దే డూ హార్మ్ వ్యాంటన్లీ. వాళ్ళు ఏదో మీకు డిజైన్గా ప్లాన్ చేసి మిమ్మల్ని మీకు హాని చేయాలని చేయరు. వాళ్ళు జనరల్గా హాని చేస్తారంతే.
సడన్గా అది చేసి పారేస్తారు అంతే. దట్ విల్ హిట్ యూ, దట్ విల్ హర్ట్ యూ సివియర్లీ. ఒక్కోసారి చాలా భయంకరంగా ఉంటుంది దాని కాన్సిక్వెన్సెస్. వాడు యాక్సిడెంట్ అయ్యి, అంటే సేడిస్ట్ అని కూడా అంటారు కదా ఈ కేటగిరీ. వాడు యాక్సిడెంట్ అయ్యి దాహం 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 అని అరుస్తుంటే వీడికి నీళ్లు పోస్తే, నీళ్లు తెచ్చిస్తే వీడు బతికేస్తాడేమో. వీడు దాహం అంటున్నాడు కాబట్టి వీడికి నేను నీళ్ళు ఇవ్వను. నీళ్ళు అందేలా చూడండి, నేను పక్కనే తప్పుకుంటాను, ఏం అరిగినట్టు వెళ్ళిపోతాను, చస్తే చస్తాడు. అంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఊరికే. అంటే సేడిజము టైపు అని అదొక కేటగిరీ, తర్వాత సైకోపాత్ అనేది అదొక కేటగిరీ. వీళ్ళకి ఏంటంటే సేడిస్టు ప్రాబబ్లీ హీ హ్యాజ్ ఇల్ డిజైను, అది హీ విల్ హార్మ్. అలా కాకుండా సైకోపాత్ ఏంటంటే ఏదో ప్లాన్ చేసి హార్మ్, ఇది అలా చేయాలి అలా చేయాలని కాదు, వ్యాంటన్గా అప్పటికప్పుడు చేసేస్తుంటాడు. హీ విల్ డూ హార్మ్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాళ్ళని అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక్కసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ అబ్బాయిలో కొంచెం సైకోపాత్ ఇది ఉంది అంటే అవసరానికి ఖచ్చితంగా ఇది అవసరం అంటే అవసరానికి తప్పుకుంటారు వాళ్ళు. అంటే హార్మ్ చేసేస్తారు, క్యాజువల్గా హార్మ్ చేసేస్తారు, లేకపోతే ఏదో అనేస్తారు, ఎవరి దగ్గర ఏదో మాట్లాడేస్తారు. ఏంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు నా గురించి, ఏంటి ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేశాడేంటి అంటే అది అంతే. ఎందుకు చేశాడంటే దానికి జవాబు దొరకదు. అయితే ఈ మనిషిని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలని చెప్పి లిస్టులో రాసుకుని జాగ్రత్తగా సిస్టమేటిక్గా అవాయిడ్ చేయటమే. సింపుల్గా ఏంటంటే చాలా మందిని అవాయిడ్ చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. అంటే అవాయిడ్ చేయటం అంటే మాట్లాడుకుంటూ ముఖం అటు ఇటు వస్తుంటే ఇటు పొమ్మని కాదు, హాయ్ హలో హౌ ఆర్ యూ అంతవరకే, అంతకని ఎక్కువ వద్దు. అప్పుడేంటి మనకి ఇంట్రాక్షను పెద్దగా లేకపోతే మనకి ఇబ్బంది లేదు కదా, లేకపోతే మనకి నిద్ర రాని రాత్రులు ఎక్కువైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. మరి ఆ టైపు ఆ కేటగిరీస్ ఇల్ టెంపర్మెంటు, లేకపోతే ప్రతి చిన్నదానికి ఫాల్ట్ ఫైండింగు, లేకపోతే గ్రంబ్లింగు, లేకపోతే అట్లా ఆ టైపు కంప్లైనింగు నేచరు, ఆ టైపు క్రిటిసైజింగు, కంప్లైనింగు, కండెమ్నింగు, ఆ టైపు నేచరు మన ఇంట్లోనే ఉంటేనో, అంటే మన భార్యనో మన భర్తో, లేకపోతే భార్యో భర్తో, లేకపోతే బ్రదరో, అట్లా మనకు బ్లడ్ రిలేషన్లో ఉంటేనో, వాళ్ళ సంపర్కంలోనే ఉండవలసిన పరిస్థితి, బతకవలసిన పరిస్థితి ఉంటే, బ్రదర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, యంగర్ బ్రదర్ ఉన్నాడు, ఎల్డర్ బ్రదరు పర్యవేక్షణలో ఉండాలి, ఆయనే పోషిస్తున్నాడు, భోజనం గీజనం చదువు చెప్పిస్తున్నాడు అన్నయ్యే. ఆ అన్నయ్య కొద్దిగా ఆ టైపు టెంపర్మెంటు, భరించడం కష్టం, ఏం చేయాలి? భర్త కొద్దిగా ఆ టైపు, ఏం చేయాలి? లేదా భార్య ఆ టైపు, భర్త ఏం చేయాలి? దీనికైతే చాలా కాలం నాకు అర్థం కాలేదు, కానీ దలైలామా గారు చెప్పేసిన తర్వాత ఆయన స్పీచ్ విన్న తర్వాత నేను ఓకే అనిపించింది. చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఏం లేదు, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు పుట్ అప్ విత్ దెమ్. అంటే వీఆర్ గెటింగ్ ట్రైన్డ్ టు పుట్ అప్ విత్ పీపుల్ లైక్ దెమ్. ఇప్పుడు మనం అవాయిడ్ చేయగలిగితే గొడవే లేదు, కానీ అన్నయ్యని కాదని చెప్పి, అన్నయ్య సంరక్షణలో ఉన్నవాడు అన్నయ్యని కాదని చెప్పి వదిలిపెట్టి వెళ్ళలేడు కదా, అన్నని భరించాలి, లేదా వదిన్ని భరించాలి. చీటికి మాటికి ఏవో తంపులు పెడుతుంది, ఏదో మాట్లాడుతుంది, లేకపోతే కంప్లైంట్ చేస్తుంది, అన్నకి చెప్తుంది, ఇట్లా ఏదో మొత్తానికి భరించాలి. ఎందుకు భరించాలి? వేరే మార్గం లేదు కాబట్టి. దట్ ఈస్ దేర్ లైస్ ది ఆర్ట్ ఆఫ్ పుట్టింగ్ అప్ విత్ పీపుల్. హౌ టు పుట్ అప్ విత్ పీపుల్ విత్ షార్ట్ టెంపర్మెంట్ అంటే, థ్యాంక్ గాడ్ యూ హ్యావ్ ఓపెన్డ్ మై ఐజ్ అండ్ యు ఆర్ గివింగ్ మీ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని, ఇట్లాంటి వాళ్ళతో మనగలిగేది ఎలాగా, ఇట్లాంటి వాళ్ళని భరించేది ఎలాగా అనే శక్తి, సహనశీలత. ఆయన దలైలామా గారు చెప్పడం ఏంటంటే, మీలో సహనశీలత, పేషెన్స్ని అభివృద్ధి చేయడం కోసం, పెంపొందించడం కోసం భగవంతుడు మీకు అలాంటి అసోసియేషన్ ఇస్తున్నాడు. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ పాస్ ది టెస్ట్ అంటాడు ఆయన. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనగలగటం, అలాంటి వాళ్ళని కూడా భరించుతూ నెగ్గుకు రావటం, అది దీన్ని మీరు ఆపర్చునిటీగా తీసుకుని మీరు గెలవండి ఈ టెస్ట్లో. మీలో మీలో పేషెన్స్, టాలరెన్స్ వగేరా వగేరా, మీలో టెంపర్, మీలో పేషెన్స్, టాలరెన్స్ వగేరా వగేరా, మీలో పేషెన్స్, టాలరెన్స్ వగేరా, మీలో టెంపర్, మీలో టాలరెన్స్ వగేరా వగేరా, మీలో పేషెన్స్, 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 టాలరెన్స్ వగేరా వగ
ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది అవకాశం అంటాడు ఆయన. అంటే చెప్తారు కదా, వీ కెనాట్ చేంజ్ అదర్స్ బట్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్స్ కదా. వాళ్ళకి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవటమే. వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్స్. ఎందుకంటే వాళ్ళని మనం మార్చలేం కదా, మరి తప్పదు కదా. అప్పుడు మనల్ని మనం మార్చుకోవటం ఈజీ కదా. మనల్ని మార్చుకోవటం అంటే వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ అదర్స్ యాక్షన్స్. ఇట్లా చెప్తారు కదా, వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ అదర్స్ యాక్షన్స్ బట్ వీ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఓన్ రియాక్షన్స్. ఒక వ్యక్తి అరుస్తున్నాడు, పోట్లాడే స్టైల్లో అదేంటి ఇదేంటి అలాగా ఇలాగా అంటున్నాడు, మన నైబరే అనుకున్నాం. వీ హ్యావ్ 2 ఆప్షన్స్. కౌంటర్ వేయటం, రెచ్చిపోవటం, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అదేలాగా ఇదేలాగా అని రెచ్చిపోవటం, బలాబలాలు చూసుకోవటం, ఈగో, క్లాష్ ఆఫ్ ఈగోస్. రెండోది జాగ్రత్తగా విని కొంచెం జాగ్రత్తగా సముదాయించి ఎక్స్ప్లెయిన్ చేయటం, కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయటం. అతని యాక్షన్కి మన కంట్రోల్ లేదు, కానీ మన రియాక్షన్ మన కంట్రోల్లో ఉంది కదా. మన రియాక్షన్ మన చేతిలో ఉంది కదా. హౌ టు రియాక్ట్ అనేది అది మోడిఫై చేసుకోవటమే. మన రియాక్షన్ మనం మోడిఫై చేసుకుంటే రీఇంజనీరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అదే దలై లామా గారు చెప్తారు. మరి తప్పదు కాబట్టి వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ అవాయిడ్ సచ్ పీపుల్. కొంతమంది మరీ అపరిచితుడు టైప్గా కనపడతారు. అపరిచితుడు సినిమా అది టైటిల్ కరెక్టో కాదో నాకు తెలియదు. అందులో హీరో సడన్గా వేషం మారిపోతే, రంగులు మారిపోతాయి, పిచ్చి పిచ్చిగా పెద్ద విలన్ అయిపోతాడు. దొరికిన వాళ్ళందరూ దొరికినట్టు చంపేస్తుంటాడు, కొట్టేస్తుంటాడు, పిచ్చి బలం వచ్చేస్తుంది. నార్మల్ టైంలో నార్మల్గా ఉంటాడు. మనుషుల్లో చాలామంది అలాంటి అపరిచితుల క్యారెక్టర్లు ఉంటారు, డ్యూయల్ పర్సనాలిటీ. సడన్గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుందంటే వాళ్ళ కంట్రోలే వాళ్ళకు ఉండదు. వాళ్ళు చెడ్డవాళ్ళు అని కాదు, చెడ్డవాళ్ళు కానక్కర్లేదు, చెడ్డవాళ్ళు జనరల్గా కారు, కానీ వాళ్ళకి కంట్రోల్ లేదు. వాళ్ళకి ఇరిటేషన్ వచ్చే సిచ్యువేషను మనం తెచ్చిపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు తామరాకు మీద నీటి పొట్టులా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అలాంటి సడన్గా ఇరిటేషన్ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేము. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు, కంట్రోల్ తప్పుతారు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేని వాళ్ళు మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ అదర్స్ యాక్షన్స్ అండ్ వీ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ రియాక్షన్. మన రియాక్షన్ ఎలా ఉండాలంటే దండం పెట్టేసి సరే ఓకే ఎస్ యు ఆర్ రైట్ అంతే. అంటే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నా జీవితంలో నేను చవిచూసిన అనుభవాల్లో భాగమే. దేర్ ఆర్ సమ్ పీపుల్ మనం ఏమి చేసి కూడా సాటిస్ఫై చేయలేము. ఫాల్ట్ ఫైండింగ్ నేచరు. ఎట్లా ఉంటారంటే తప్పులెన్నువారు తండోపదండంబులు ఉరువిజనులకెల్లా నుండు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమాని. అంటే ఎంతసేపు ఎదుటోళ్ళు లోపాలు ఎత్తుతారు. నేను ఐఎమ్ రైట్ అంటారు మాట్లాడితే. నేను చేసింది అంతా కరెక్టే, వాడు తప్పు వీడు తప్పు వాడు తప్పు. అయితే ఈ తప్పులన్నీ కూడా ప్రపంచంలో వాళ్ళలో ఏం తప్పు ఉంది వీళ్ళలో ఏం తప్పు ఉంది, వేర్ హీజ్ రాంగ్ వేర్ దే వెంట్ రాంగ్ అంతే. ఇంతకీ వాట్ అబౌట్ యూ అంటే ఐఎమ్ రైట్ అంటాడు. ఐఎమ్ రైట్ అని అనుకుంటాడు. తనలోని లోపాలని ఏమాత్రం ఒప్పుకోడు, తన్ను తాను సమర్థించుకుంటాడు, ఎదుటి వాళ్ళలో లోపాలు మాత్రమే వెతుకుతుంటాడు. ఈ కేటగిరీ చాలా ప్రమాదం. వాళ్ళని ఏమి చేసి కూడా సాటిస్ఫై చేయలేము. థ్యాంక్ గాడ్ అని చెప్పేసి వదిలించుకోవటమే. వాళ్ళని ప్లీజ్ చేయలేం మనం. చెప్తారు కదా, తివిరి ఇసుమున తైలము తీయవచ్చు, తవిరి మురుగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపలేమయా విశ్వదాభిరామ వినరవేమా అని. ఆ కేటగిరీ చాలా జాగ్రత్తగా. అంటే రీసెంట్గా కూడా నేను ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సమ్ పీపుల్. నాకు ఒకసారి ఆ పాత ఎక్స్పీరియన్సెస్ అన్నీ గుర్తుకొచ్చేసి, సరే ఎందుకన్నా మంచి ఇట్లా మాట్లాడదాం దీని గురించి అనుకున్నాను. ఆ టాపిక్ వచ్చింది ఏంటంటే, తవిరి ఇసుమున తైలము తీయవచ్చు. అంటే ఇసుక నుంచి కూడా మొత్తానికి ఇటు చేసి నూనె తీయవచ్చు. ఇసుక నుంచి నూనె వస్తుందా? ఇసుక అంటే డ్రై కదా, అయినా తీయొచ్చు.
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు అంటే ఎడారిలో కూడా నీళ్లు తాగవచ్చు, ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ కదా. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు అంటే కుందేటికి కొమ్ములు ఉండవు కదా, కానీ ఎక్కడో చోట కొమ్మున్న కుందేలను పట్టుకోవచ్చు, ఎక్కడైనా ఉంటుందా? నేను జనరల్గా ఏంటో ఉండదు, కానీ అదైనా సాధ్యమేమో. కానీ చేరి మూర్ఖుల మనసు రంజింపలేమయా, మూర్ఖుల మనసుల్ని రంజింప చేయలేము, వాళ్ళని ప్లీజ్ చేయలేము, వాళ్ళు వదిలిపెట్టేయండి అయ్యా అంటే. వాళ్ళ మూర్ఖులు అన్న పదం రిమార్కు, ఆయన మూర్ఖుడు అంటే పద్యం కోసం అలా రాశాడని అనుకోవాలి అక్కడ. అయితే మూర్ఖుల్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, బట్ వాళ్ళు మూర్ఖులే. అందుకని థ్యాంక్స్ చెప్పేసేసి వాళ్ళు మూర్ఖులు అని మనం జపించడం వేస్ట్. మనం ఎందుకు నెగిటివ్ అయిపోవాలి? వాళ్ళు మూర్ఖులు అనే నెగిటివ్ అప్రోచ్ తీసుకునే కంటే వీళ్ళతోటి మనకు అవదరా బాబు, వీళ్ళ నుంచి దూరంగా ఉంటే మంచిది. వీ కెనాట్ కన్విన్స్ దెమ్, వీ కెనాట్ ఆర్గ్యూ అండ్ విన్ దెమ్. ఆర్గ్యూ చేసి ఎప్పుడు విన్ చేయలేము, అది వేరే సంగతి. మరి డిస్కస్ చేసి లాభం లేదు, ఆర్గ్యూ చేసి ఫలితం లేదు. వీళ్ళు మనం ఏం చేసినా సాటిస్ఫై అవ్వరు, తర్వాత లోపాలు వెతుకుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఘోరంగా ఓపెన్గా కొంతమంది బయటపడరు. అన్ఫార్చునేట్లీ దే ఆర్ మోర్ డేంజరస్. కొంతమంది బయటపడతారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్. ఎందుకని బయటపడినా వాళ్ళ బుద్ధులు తెలుస్తున్నాయి, కానీ మనం హర్ట్ అవుతున్నామే, మనల్ని హర్ట్ చేసేస్తారే. వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకంత అంత బాధ, వాళ్ళ లిస్టులోంచి పక్కన పెట్టేయటం. ఈ మనిషి ఇంతే, ఈ మనిషిని సాటిస్ఫై చేయటం కోసం మనం ఏం చేయలేము, కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటం, సొంత మనిషి అయితే భరించడం. అంతేగాని కన్విన్స్ చేయటం, ఆర్గ్యూ చేయటం, డిస్కస్ చేయటం వేస్ట్, శుద్ధదండగా. మనం మంచి చేసినా దాన్ని చెడుగానే ఇంటర్ప్రిట్ చేస్తారు. చెడు చేస్తే ఎలాగో ముక్కలుగా నరుగుతారు. మంచి చేస్తే క్రెడిట్ ఇవ్వరు. ఏదైనా సంథింగ్ వెంట్ రాంగ్ అయితే ముక్కలుగా నరికేస్తారు అంతే, మనం బతకనివ్వరు. అటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. నేనైతే వాళ్ళని ఏ కేటగిరీలో వేయాలో నాకైతే తెలియదు, కానీ బట్ నాకైతే భయం, చాలా భయం చిన్నప్పటి నుంచి. ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలా ఉంటుంది బహుశా. ముఖ్యంగా లేడీస్లో ఉంటారు కొంతమంది, జెంట్స్లో ఉండరని కాదు, జెంట్స్లోనూ ఉంటారు, లేడీస్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు మరి వాళ్ళ మాట్లాడే స్టైల్ కానీ ఇంకోటి కానీ అయ్యి బాబోయ్ దండం పెట్టేటమే భరించలేవురా బాబు అని, లక్కీరా బాబు మా ఇంట్లో లేరు ఇలాంటి వాళ్ళని అనుకోవాలి అంతే. అట్లీస్ట్ మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు లేరు, నేను బతికిపోయానని. ఇంట్లో వాళ్ళు అలా ఉంటే ఇంకా ఏంటి పరిస్థితి? బతుకు బస్టాండేగా. ఏదో బయట వ్యక్తి అనుకోండి, రిలేటివ్ అయినా కూడా ఆ వ్యక్తితోటి మనకి ఎంత ఉంటుంది ఇంటరాక్షను, ఏదో ఎక్కడో ఇంటర్సెక్షన్ ఎక్కడో కలుస్తాము, ఏ ఫంక్షన్స్లోనో లేకపోతే ఇంకోటి ఏదో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కలుస్తాము. ఆ తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే, ఎవరి దారి వాళ్ళదే. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షను అక్కడ కొద్దిగా రప్చర్, కొద్దిగా ఇబ్బంది భరించాలి. తర్వాత మన దారి మనదే, వాళ్ళ దారి వాళ్ళది. అదే సొంత మనిషి అయితే ప్యారలల్గా కలిసి ఉండాల్సి వస్తే అది నరకప్రాయం. సో ఈ రకమైనటువంటి వ్యక్తులతోటి దూరంగా ఉంటే మనం మనశ్శాంతితో ఉంటాము. అది వాళ్ళ జపించడం కాదు, వీడు చెడ్డోడు, వీడు మూర్ఖుడు, లేకపోతే వీడు ధూర్తుడు, వీడు అలాంటోడు ఇలాంటోడు అని జపించడం కాదు. అసలు టైం వేస్ట్ మనకి. మనం నెగిటివ్ అయిపోతున్నాం అనవసరంగా. మనం ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని భంగం కలిగించుకుంటున్నాం. అలాం కాదు, ఆ వ్యక్తిని లిస్టులోంచి తీసి పక్కన పెట్టేసేసి దండం పెట్టేసేసి ఆ వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండటం. అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే వీ కెనాట్ ప్లీజ్ ఎవ్రీవన్. అందరినీ మా బాల్య స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడో చిన్నప్పుడే చెప్పాడు ఆ విషయం. అది నేను టెస్ట్ చేస్తున్నాను. అన్నాడంటే అందరినీ అందరూ సంతోషపడేలాగా, అందరినీ తృప్తిపరిచేలాగా మనం ఏం చేయలేము, అలా చేయకూడదు కూడా, కొందరిని వదిలేయాలి అన్నాడు. ఆ సెన్స్లో చెప్పాడు. కష్టాల్లో పడతాడు అన్నాడు, ఇలాగే అన్నాడు. అందరినీ మెప్పించాలనుకునేవాడు కష్టాలలో పడిపోతాడు, కష్టాలు తెచ్చుకుంటాడు అన్నాడు.
నేను ఆ స్టేట్మెంటు ఎక్కడ విన్నాడో ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను చూశాను. అందరినీ మెప్పించడానికి ప్రయత్నించిన వాడు స్వయంగా కష్టాల్లో పడిపోతాడు. వీలు పడుతుంది. ఈ ప్రపంచంలో దేవుడే మెప్పించలేడు కదా ఎవరిని. నువ్వు దేవుడినే తిడుతుంటారు పట్టుకుని. ఆ దేవుడు ఇంకా కనబడటం లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. అది ఆయన్నే పట్టుకుని వాయించేస్తుంటే మనుషులు మీరు నేను ఒక లెక్క. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడు అన్ని రకాల వాళ్ళకి పనికొచ్చే విధంగా మనం బిహేవ్ చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా. నాకైతే సారీ టు సే, మదర్ తెరీసా గురించి నాకు తెలిసినంత వరకు మంచి క్లీన్ రికార్డే. ఆవిడ గురించి క్లీన్ రికార్డే. కానీ అలాగే ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే అంతా క్లీన్ రికార్డే. ఎక్కడ పొరపచ్చాలు కనిపించవు, ఆయనలో లోపాలు కనిపించవు. కానీ వెతికేవాళ్ళు వెతుకుతారు. ఆ మధ్యన ఎప్పుడో ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. నేను ఊరికే ఆవిడ గురించి మాట్లాడితే ఆయన ఏదో కామెంట్ పెట్టాడు. ఆవిడ ఎలాంటిది ఇలాంటిది, ఆవిడకేదో భారతరత్న బలవంతాన్ని ఇప్పించారు, అది చేశారు ఇచ్చేశారు ఏదో చెప్పుకొచ్చి రాయబోయాడు. ఈవిడ గురించి ఇంకోసారి మాట్లాడకండి అని. నాకు భయం వేసేసింది. ఎందుకనంటే అంటే అది నాకైతే నిజాలు అంతా అది నేను అతను రాంగ్ అని నేను ఖండించడం లేదు, రైట్ అని యాక్సెప్ట్ చేయటం లేదు. నాకు అంతగా తెలీదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే షీ ఈజ్ వెరీ నోబుల్ హార్ట్. నోబెల్ ప్రైజ్కి తగినటువంటి వ్యక్తే. ఎందుకంటే అంత సేవ చేసింది కోల్కతా అండ్ చుట్టుపక్కల. ఆవిడ చేసిన సేవలే నాకు తెలుసు. ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించడం. భారతరత్న ఇప్పించారు, ఆవిడకి కావాలా భారతరత్న, ఇప్పుడు లేకపోతే సరిపోదా? అంత ఈ దీనికోసమే అవార్డుల కోసమే పనిచేయవలసి వస్తే అంత కష్టపడి అన్ని సంవత్సరాలు పనిచేయక్కర్లేదు కదా. మదర్ తెరీసా గురించి నేను చెప్తున్నాను. మరి ఆయన గబుక్కుని టఫా మెసేజ్లు పెట్టేసి మెసేజ్ ఏదో రాసేశాడు. నాకు భయం వేసింది. నాకెందుకు తెలియదు కదా నిజానికి మదర్ తెరీసా గురించి. మామూలుగా నాకు తెలిసినంత వరకు షీ ఈజ్ ఏ నోబుల్ హార్ట్ అని. తెలియని ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అందుకని దండం పెట్టేసి దాని గురించి నేనే మెసేజ్ పెట్టలేదు, రిప్లై ఇవ్వలేదు. అంటే మదర్ తెరీసా, స్వామి వివేకానంద తీసుకోండి, ఇంకొకరు పెద్ద అంటే మన దృష్టిలో చాలా అంటే మెజారిటీకి 99.9%కి గొప్ప అనిపించిన ఉండరా 1%, 0.5% ఉంటారు కదా. వాళ్ళని కూడా విమర్శించేవాళ్ళు, తర్వాత ఇంకా ఏవేవో లోపాలు వెతికేవాళ్ళు. మరి ఎంతమంది సాటిస్ఫై చేస్తాం? యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే అందరూ హాహా అంటారేంటి? అనని వాళ్ళు ఉంటారు. అక్కడ మెసేజ్ పెట్టకపోవచ్చు, పెట్టకుండా బోల్డ్ అంత లోపల ఎంతో నెగిటివ్గా అనుకునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. లక్కీగా వాళ్ళు అక్కడ మెసేజ్ పెట్టడం లేదు కాబట్టి మనకు తెలియటం లేదు. కొంతమంది పెట్టేస్తుంటారు. అంటే ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేయడం కోసమా? కాదు కదా, మెజారిటీ కోసం. అందుకని దండం పెట్టేసి థ్యాంక్ యూ బాబు, నువ్వు క్రిటిసైజ్ చేసినా ఓకే, యు ఆర్ రైట్. మరి భరించలేము ఈ వ్యక్తిని అనుకుంటే దండం పెట్టేయటం, రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేస్తారు చాలా వరకు, లేకపోతే మనం కూడా చేయొచ్చు. ఛానల్ ఓనర్ హ్యాస్ ది అథారిటీ. లైఫ్ ఈజ్ లైఫ్. సజావుగా సాగాలంటే కొన్ని రకాల వ్యక్తుల్ని మన లిస్టులోంచి తీసి పక్కన పెట్టి మనం ముందుకెళ్ళిపోవాలి. వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళని ఫాలో అవ్వద్దు, వాళ్ళని తలుసుకోవద్దు, రోజు ఆలోచించవద్దు వాళ్ళ గురించి. ఈ వ్యక్తి దూరంగా పక్కన పెట్టాల్సిన వ్యక్తి, ఈ వ్యక్తితో చాలా కష్టం, జాగ్రత్తగా ఉండాలి, ఎంత అవసరమైతేనే ఇంటరాక్షన్, లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మన పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ పుణ్యఫలమో సుకృతమో ఇంకోటో ఉత్తములు అక్కడక్కడ రేర్ జ్యువెల్స్, రేర్ జమ్లాగా ఎక్కడో దొరుకుతుంటారు. వాళ్ళని యూ హ్యావ్ టు హ్యాంగ్ అరౌండ్. అసలు వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. అసలు రహీం గారు చెప్తారు, అసలు రహీం గారి దోహాలు, రహీం, తులసిదాసు, కబీర్ దాస్ గారి గురించి మీరు వినే ఉంటారు కదా. ఆయన ఎంత బాగా చెప్తాడంటే, రూటే సుజన్ మనాయియే జో రూటే సౌబార్. రూటే సుజన్ మనాయియే జో రూటే సౌబార్. అంటే రూటే సౌజన్కు, అంటే సౌజన్ అంటే మంచి మిత్రుడు, మంచి వ్యక్తి.
అలిగితే రూట్నా అంటే అలగటం, అలిగితే ఆ వ్యక్తి 100 సార్లు అలిగినా కానీ బుజ్జగించండి, మచ్చిక చేసుకోండి, వదిలిపెట్టకండి. 100 సార్లు అలిగినా పర్వాలేదు, ఆయన్ని మంచి చేసుకోండి, మచ్చిక చేసుకోండి, వదిలిపెట్టకండి. దానికి ఎగ్జాంపుల్ చెప్తాడండి. రహిమన్ ఫిరి పోయియే టూటే ముక్తాహార్. రహిమన్ ఫిరి పోయియే టూటే ముక్తాహార్ అంటే ముత్యాల హారం తెగిపోయి పూసల హారం అనుకోండి, పోనీ ముత్యాలు, ఆయన ముక్తాహారం అన్నాడు. నల్లపూసలు గొలుసు అంటాం కదా. ఈ పూసలు చాలా ఈజీ కదా, ప్రతి ఒక్కరు రిచ్ పూర్ ఎవ్రీబడి యూజెస్ నల్లపూసల హారమే అనుకోండి, తెగింది, దారమే కదా, దారం తెగింది, ఏదో అయింది, మొత్తానికి పూసలు పడిపోయినాయి. పూసలు పడిపోయినాయి పోనీలే అని వదిలేస్తారా? వదలరు కదా. ఒక్కొక్కటి ఏరి మళ్ళీ మాల గుచ్చుతారు, మాలలో పెట్టి ఒక్కొక్కటి ఓపికగా ఏరి మాల గుచ్చి వేసుకుంటాం మెళ్ళం, వదిలిపెట్టాం కదా. నిజానికి ఆయన ముక్తాహారం అన్నాడు, ముత్యాల హారం అన్నాడు. ముత్యాలంటే కొద్దిగా వాల్యూ ఎక్కువ, అంత అక్కర్లేదు, నల్లపూసలే తీసుకోండి. నల్లపూసలకి ఎంత రేటు ఉంటుందండి? చాలా చౌక. ఆయన పోతే పైన వదిలేసే ఎవడ తెస్తాడులే అనుకోరు, జాగ్రత్తగా ఒక్కొక్కటి ఏరి తీసి వేసుకుంటాం. సో తెగిన ముత్యాల హారాన్ని ఒక్కొక్క ముత్యాన్ని ఏరి ఎలా గుచ్చి హారం చేసి ఎలా మెళ్ళ వేసుకుంటామో ఒక్కొక్కటి తీసి, అలాగే ఉత్తముడు, మంచి వ్యక్తి లేదా మంచి మిత్రుడు అలిగితే 100 సార్లు అలిగిన 101 సార్లు సముదాయించి బుజ్జగించి మచ్చిక చేసుకొని వాడి స్నేహాన్ని తిరిగి పొందండి, వాడిని వదిలిపెట్టకండి అండి, ఎప్పటికీ వదిలిపెట్టొద్దు అని. దానికోసం ముత్యాల హారం బిఖరావా అంటే స్కాటర్ అయినటువంటి ముత్యాల హారం, ముత్యాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దాన్ని ఎలా ఒక్కొక్కటి తీసి చేస్తామో అలాగే మంచి మిత్రుని వదులుకోవద్దని. కాబట్టి వెన్ యూ ఫైండ్ గుడ్ పీపుల్, గుడ్ హార్టెడ్ పీపుల్, చూడండి ఈ ప్రపంచంలో ఎక్కడో చదివాను నేను, దెర్ ఈజ్ నో డెర్త్ ఫర్ గ్రేట్ పీపుల్ బట్ ఇట్ ఈజ్ ఫర్ గుడ్ పీపుల్. అంటే గొప్ప వాళ్ళకి కొదువలేదు ఈ ప్రపంచంలో. చాలామంది కనిపిస్తారు గొప్పవాళ్ళు మీకు, కానీ మంచివాళ్ళు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. గొప్పవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ మంచివాళ్ళు తక్కువ మందే ఉంటారు. అలా అనుకోకుండా మంచివాళ్ళు మనకి తారసపడితే, మంచి అంటే నోబుల్, కైండ్ హార్టెడ్, నోబుల్ పెద్ద ఇదే కానక్కర్లా, రీజనబుల్లీ గుడ్ పర్సన్ ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం, అటువంటి వ్యక్తిని ఎప్పుడూ వదులుకోవద్దు. స్నేహితుడు కావచ్చు, చుట్టం కావచ్చు, లేకపోతే మన ఎంప్లాయర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, మన నైబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వదిలిపెట్టకండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కొందరితోటి జాగ్రత్తగా ఉండాలి, కొందరిని అస్సలు వదిలిపెట్టకూడదు, కొందరిని అయితే దండం పెట్టేయాలి. దండం పెట్టేయటమే, లేకపోతే బుక్ అయిపోతాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ సండే.